టు అవర్ ఛానల్ రాయల్ ఎడ్యుకేషన్ విత్ రాగిని. సో ఈరోజు మన వీడియోస్లో మనం 10th క్లాస్ బయాలజీకి సంబంధించి న్యూ సిబిఎస్ సిలబస్లోని లైఫ్ ప్రాసెసెస్ అంటే ఫస్ట్ చాప్టర్ లైఫ్ ప్రాసెసెస్కి సంబంధించి రెస్పిరేషన్ టాపిక్ గురించి వీడియో డిస్కస్ చేసుకోబోతున్నాను అనమాట. సో ఇదే చాప్టర్లో లైఫ్ ప్రాసెసెస్ చాప్టర్లో ఆల్రెడీ మనం న్యూట్రిషన్ గురించి 3 పార్ట్స్ చేసి ఉన్నాము. సో ఆ వీడియోస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోస్ విజిట్ చేసిన తర్వాత ఈ వీడియోని అయితే చూడండి. సో దాని ద్వారా మీకు లెసన్ బాగా అర్థం అవడం అనేది జరుగుతుంది. ఆ వీడియోస్ లింక్ అనేది నేను కామెంట్ బాక్స్లో పిన్ చేయడం జరుగుతుంది. సో ఆ కామెంట్ బాక్స్లోకి వెళ్ళి మీరు ఆ వీడియోస్ని చూడండి. అండ్ నెక్స్ట్ నేను ఏ లెసన్స్ వీడియోస్ నేను ఎక్స్ప్లెయిన్ చేసే వీడియోస్ అప్లోడ్ చేసినా అక్కడ ఆ లెసన్కి సంబంధించి నేను క్లియర్ పీడిఎఫ్ నోట్స్ ప్రిపేర్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుందనమాట. ఆ నోట్స్ని నేను కమెంట్ బాక్స్లో పిన్ చేయడం జరుగుతుంది. ఆ పీడిఎఫ్ నోట్స్ ఒకటి ప్రిపేర్ అయితే కూడా మీరు ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. సో ఈ నోట్స్ ప్రిపేర్ అయితే కూడా మీరు ఎగ్జామ్స్కి ఈజీగా ఉంటుందన్నమాట. ఎవరైనా మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఈ వీడియోస్ బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ వీడియోస్ ఇంకొకరికి ఉపయోగపడతాయంటే ప్లీజ్ షేర్ చేయండి. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ చేయండి. సో మనం టాపిక్లోకి వచ్చేటైతే రెస్పిరేషన్ అంటే ఏంటి? ఆల్రెడీ న్యూట్రిషన్ గురించి తెలుసుకున్నాం. ఇంటేక్ ఆఫ్ ఫుడ్ని తీసుకోవడాన్ని న్యూట్రిషన్ అని అంటామనేసి తీసుకున్నాం. సో తీసుకున్న ఫుడ్ అనేది మనకి ఎనర్జీ ప్రొడ్యూస్ అవ్వాలంటే అది మొత్తం అబ్జార్బ్ అవ్వాలి మన బాడీలో. అది ఏ విధంగా ఎనర్జీగా తయారవుతుంది అన్న విషయాన్ని మనం రెస్పిరేషన్లో తెలుసుకోబోతాం అనమాట. సో రెస్పిరేషన్కి డెఫినేషన్ చూసినట్టయితే ద ప్రాసెస్ బై విచ్ ఆర్గానిజమ్స్ అంటే ఏవైతే ఆర్గానిజమ్స్ జరిగే ప్రాసెస్, ఏ ప్రాసెస్? గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనమాట. ఎస్పెషలీ ఆక్సిజన్ కావచ్చు, కార్బన్ డైఆక్సైడ్ గ్యాసెస్ కావచ్చు. ఎన్విరాన్మెంట్లో ఉన్న ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరిగే విధానాన్ని రెస్పిరేషన్ అంటాము. ఇంకొక విధంగా మనం ఏ విధంగా చెప్పవచ్చు అంటే ఇక్కడ ఎక్స్హలేషన్ అండ్ ఇన్హలేషన్ ఆఫ్ గ్యాసెస్ అంటే గ్యాసెస్ పీల్చుకోవడం మరియు బయటికి వదలడం అనే విధానాన్ని మనం రెస్పిరేషన్ అని కూడా అంటాం. అది కూడా దేనికోసం? ఫర్ ఎనర్జీ ప్రొడక్షన్ కోసం ఎక్స్హలేషన్ అండ్ ఇన్హలేషన్ ఆఫ్ గ్యాసెస్ చేసే విధానాన్ని రెస్పిరేషన్ అనేసి అంటాం అనమాట. సో ఈ యొక్క ప్రాసెస్ అనేది మనకి ఒక్కొక్క ఆర్గానిజంలో ఒక్కొక్క ఆర్గానిజమ్స్లో ఒక్కొక్క విధంగా ఉంటుందన్నమాట. కొన్ని ఆర్గానిజమ్స్లో ఆక్సిజన్ని యూస్ చేసుకొని ఈ రెస్పిరేషన్ అనేది జరుగుతుంది. అంటే గ్లూకోజ్ కంప్లీట్గా కార్బన్ డైఆక్సైడ్ వాటర్గా చేంజ్ అవుతుంది. ఇంకొన్ని ఆర్గానిజమ్స్లో అంటే ఇంకొన్ని వేస్లో ఈ అసలు ఆక్సిజనే ఇన్వాల్వ్ అవ్వకుండా కార్బన్ డైఆక్సైడ్ అంటే కార్బోహైడ్రేట్స్ బ్రేక్ డౌన్ అయ్యి ఆక్సిజన్ వాటర్ అండ్ కార్బన్ డైఆక్సైడ్గా చేంజ్ అవుతుంది. సో ఈ వేస్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఇక్కడ వీడియోలో చూస్తాం. సో దానికోసం మనం ఫస్ట్ ఒక ఎక్స్పెరిమెంట్ చూసినట్టయితే మనం ఇప్పుడు ఎక్కువగా మనం గాలి వదులుతాము. బయటికి వదిలే గాలిలో ఎక్కువ శాతం కార్బన్ డైఆక్సైడ్ ఉండటం జరుగుతుంది అనమాట. మనం తీసుకునే గాలిలో ఆక్సిజన్ ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే మనం ఎక్స్హేల్ చేసే ఎయిర్లో ఎక్కువ శాతం కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది అన్న విషయాన్ని మనం ఈ యాక్టివిటీలో ప్రూవ్ చేయబోతాం అనమాట. సో ఆ విషయానికి వెళ్తే ఎయిమ్ కూడా మనం అదే రాస్తాం అనమాట. టు ప్రూవ్ దట్ ఎయిర్ వి ఎక్స్హేల్ కంటైన్స్ మోర్ CO2 అనేసి మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతాం. సో దాని ప్రొసీజర్ చూసినట్టయితే ఒక 2 టెస్ట్ ట్యూబ్స్ తీసుకొని దాంట్లో A అండ్ B అనేసి మార్క్ చేసుకున్నట్టయితే 2 టెస్ట్ ట్యూబ్స్లోనూ ఫ్రెష్గా ఉన్న ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన లైమ్ వాటర్ని తీసుకొని దానికి మార్కింగ్ అయితే ఇచ్చుకుందాం. ఒక టెస్ట్ ట్యూబ్కి A అని, ఇంకో టెస్ట్ ట్యూబ్కి B అనేసి. సో అదే విధంగానే సెకండ్ పాయింట్ చూస్తే ఏదైనా ఒక సిరెంజ్ తీసుకొని ఆ సిరెంజ్లో నుంచి టెస్ట్ ట్యూబ్ Aలోకి ఎయిర్ని పాస్ అనేది చేయండి. సో అలా చేయడం వల్ల ఆ ఎయిర్కి మనం అలా సిరెంజ్ ద్వారా పాస్ చేసిన ఎయిర్ ద్వారా ఆ ఫ్రెష్ లైమ్ వాటర్లో ఏ చేంజెస్ జరిగినాయి అన్నది ఓసారి అబ్జర్వ్ చేయండి.
సో దీని తర్వాత ఇంకొక టెస్ట్ ట్యూబ్లో ఏదైతే ఉందో ఆ టెస్ట్ ట్యూబ్లో మనం ఎయిర్ అంటే మన మౌత్ ద్వారా ఎయిర్ బ్లో చేయడం జరుగుతుంది అనమాట. ఇంకో టెస్ట్ ట్యూబ్లో ఏదైతే లైమ్ వాటర్ ఉందో ఆ టెస్ట్ ట్యూబ్లోకి మన మౌత్ ద్వారా ఎయిర్ని పాస్ చేయడం జరుగుతుంది అన్నమాట టెస్ట్ ట్యూబ్ బిలో. సో ఈ రెండు టెస్ట్ ట్యూబ్స్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఏ విధంగా ఉంటుంది. సో బోత్ టెస్ట్ ట్యూబ్స్లోనూ లైమ్ వాటర్ అనేది మిల్కీ కలర్లోకి చేంజ్ అయిపోతుంది అనమాట. కానీ టెస్ట్ ట్యూబ్ బిలో కొంచెం ఫాస్ట్గా మిల్కీ వైట్లోకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది టెస్ట్ ట్యూబ్ ఏతో పోల్చుకుంటే. ఎందుకు అంటే మనం ఏదైతే ఎయిర్ టెస్ట్ ట్యూబ్ బిలో బ్లో చేసామో స్వయంగా ఆ టెస్ట్ ట్యూబ్లో CO2 కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. సో అది తొందరగా లైమ్ వాటర్తో రియాక్ట్ అయ్యి ఫాస్ట్గా మిల్కీ వైట్ కలర్లోకి రావడం జరుగుతుంది. సో దాన్ని ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే కన్క్లూజన్. సో this experiment prove that air we exhale contains more amount of CO2. ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా మనం ఏం కన్క్లూడ్ చేసామంటే మనం ఎక్స్హేల్ చేసే ఎయిర్లో మోస్ట్ ఆఫ్ ది ఎయిర్లో CO2 ప్రజెంట్ అయి ఉంటుంది అన్న విషయాన్ని మనం ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేసామన్నమాట. సో ప్రూఫ్ చేసాం. సో ఇదే విధంగానే మనం చెప్పుకున్నాం కదా, డిఫరెంట్ టైప్స్ ఉంటాయి డిఫరెంట్ ఆర్గానిజమ్స్లో రెస్పిరేషన్ అనేది. కొన్ని ఆర్గానిజమ్స్లో ఆక్సిజన్ని యూజ్ చేసుకొని గ్లూకోజ్ బ్రేక్ డౌన్ అనేది అవుతుంది. కొన్ని ఆర్గానిజమ్స్ అంటే కొన్ని టైప్స్లో అసలు ఆక్సిజన్ అవసరమే లేదనమాట, నో ఆక్సిజన్ అనమాట. సో అలాంటి టైప్స్ ఏవి ఉన్నాయి అన్న విషయాన్ని మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. చూడండి, ఈ ఆక్సిజన్ ఉండి జరిగే రెస్పిరేషన్ అయినా, ఆక్సిజన్ లేకుండా ఆక్సిజన్ సమక్షంలో లేకుండా జరిగే రెస్పిరేషన్ అయినా కూడా రెండు కేసెస్లో కూడా మనకి ఫస్ట్ స్టెప్ వచ్చేసి బ్రేక్ డౌన్ ఆఫ్ గ్లూకోజ్. అంటే మనం తినిన ఫుడ్ బ్రేక్ డౌన్ అవుతేనే కదా మనం ఎనర్జీ ప్రొడ్యూస్ అనేది చేయగలుగుతాం. సో మనం ఆక్సిజన్ ఉన్నా లేకపోయినా ఆ 2 వేస్లో కూడా గ్లూకోజ్ బ్రేక్ డౌన్ అనేది ఫస్ట్ స్టెప్ అనమాట. సో దాంట్లో మనం ఫస్ట్ అనేరోబిక్ రెస్పిరేషన్ చూసామంటే 2 టైప్స్ అని చెప్పుకున్నామంట కదా. దాంట్లో ఫస్ట్ టైప్ ఎనైరోబిక్ రెస్పిరేషన్ అనమాట. ఎనైరోబిక్ రెస్పిరేషన్ అంటే ఇట్ టేక్స్ ప్లేస్ ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్. అంటే ఆక్సిజన్ సమక్షంలో లేకుండా ఈ రెస్పిరేషన్ అనేది జరుగుతుంది అనమాట. సో కాబట్టి మనం అనైరోబిక్ రెస్పిరేషన్ అని అంటాం అనమాట. జనరల్గా ఎనైరోబిక్ రెస్పిరేషన్లో 2 మెయిన్ బేసిక్ స్టెప్స్ ఉంటాయన్నమాట. అది ఫస్ట్ వన్ వచ్చేసి గ్లూకోజ్ అనమాట. గ్లైకాలసిస్ అండ్ సెకండ్ స్టెప్ ఫర్మెంటేషన్. సో ఫస్ట్ స్టెప్ చూసుకున్నట్టయితే గ్లైకాలసిస్లో ఏం జరుగుతుందంటే బ్రేక్ డౌన్ ఆఫ్ గ్లూకోజ్ అనేది బ్రేక్ డౌన్ అవుతుంది. ఏ విధంగా? పైరువేట్స్ గాను అండ్ 2 ATPs. ATP అంటే ఎనర్జీ అనమాట. ఎనర్జీ అనేది ATP రూపంలో రిలీజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ NADP గాను అంటే అన్ ఎలక్ట్రాన్ క్యారియర్ అనమాట. ఎలక్ట్రాన్స్ని క్యారీ చేసే మాలిక్యూల్స్ గాను బ్రేక్ డౌన్ అవుతుంది అనమాట. ఈ గ్లూకోజ్ ఏదైతే ఉందో అది గ్లైకాలసిస్ ప్రాసెస్లో. ఇక్కడ మనం పైరువేట్ అని చెప్పుకున్నాం కదా. పైరువేట్ అంటే ఏంటి? బ్రేక్ డౌన్ ఆఫ్ గ్లూకోజ్. అంటే ఆ గ్లూకోజ్ బ్రేక్ డౌన్ అవుతుంది. ఏ విధంగా? 6 కార్బన్స్ ఉన్న మాలిక్యూల్ 3 కార్బన్ మాలిక్యూల్గా బ్రేక్ డౌన్ అవుతుంది. దాన్నే మనం పైరువేట్ అనేసి అంటామన్నమాట. అలా పైరువేట్ అని అంటాము. సో ఇక్కడ ఫర్మెంటేషన్. సో సెకండ్ స్టెప్ చూసుకున్నట్టయితే గ్లూకోజ్ బ్రేక్ డౌన్ అయిన తర్వాత 6 కార్బన్స్ నుంచి 3 కార్బన్స్కి అప్పుడు ఇక్కడ సెకండ్ స్టెప్లో ది ప్రొడక్షన్ ఆఫ్ ఆల్కహాల్. అంటే దాని ద్వారా బ్రేక్ డౌన్ అయిన కార్బన్ డైఆక్సైడ్ ద్వారా కార్బన్ మాలిక్యూల్స్ ద్వారా ఆల్కహాల్ అన్న ఎథనాల్ అన్న రెండు ఒకటే అనమాట. ఇవి ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది అనమాట. అంటే ఇవి రావడం జరుగుతుంది పైరువేట్ ఎనర్జీని యూజ్ చేసుకొని. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం పైరువేట్ ఎనర్జీ అంటే ఏంటి? 6 కార్బన్స్ నుంచి 3 కార్బన్స్కి మనం బ్రేక్ డౌన్ జరుగుతుంది. దాన్నే పైరువేట్ అంటాం అనమాట. సో ఆ ఎనర్జీ ఆల్కహాల్ అండ్ ఎథనాల్గా చేంజ్ అవుతుంది అనమాట. ఫర్ ఈ ప్రొడక్షన్కి యూజ్ అవుతుంది. ఇది ఇక్కడ చూసుకున్నట్టయితే ది ప్రాసెస్ ఆఫ్ గ్లైకాలసిస్ హ్యాపెండ్ ఇన్ ది సైటోప్లాజం. మనం ఏదైతే ఫస్ట్ స్టెప్ చెప్పుకున్నాం అనరోబిక్ రెస్పిరేషన్లో, ఆ ప్రాసెస్ అనేది సైటోప్లాజంలో జరగడం జరుగుతుంది అనమాట. మన బాడీ సెల్స్లో ఉన్న సైటోప్లాజంలో ఈ
గ్లైకాలసిస్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఏదైతే ఆక్సిజన్, నెక్స్ట్ సెకండ్ టైప్ అన్నాం కదా, ఆక్సిజన్ని యూస్ చేసుకొని బ్రేక్ డౌన్ చేసుకొని రెస్పిరేషన్ చేసే ప్రాసెస్ని ఏరోబిక్ రెస్పిరేషన్ అంటాము. ఈ ఏరోబిక్ రెస్పిరేషన్ అనేది ఆక్సిజన్ సమక్షంలో జరుగుతుందన్నమాట. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఏరోబిక్ రెస్పిరేషన్కి ఫార్ములా అంటే గ్లూకోజ్ ప్లస్ ఆక్సిజన్, అంటే గ్లూకోజ్ ఆక్సిజన్ని యూజ్ చేసుకొని మనకి కార్బన్ డైఆక్సైడ్ని, వాటర్ని ప్లస్ ఎనర్జీని రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఎనర్జీని ఏటీపీ రూపంలో మనకి రిలీజ్ చేస్తుంది, అవును కదా. అండ్ నెక్స్ట్ దీంట్లో ఈ ఏరోబిక్ రెస్పిరేషన్లో కూడా మనకి 3 టైప్స్ ఉన్నాయి. ఏరోబిక్ రెస్పిరేషన్ కన్సిస్ట్ 3 టైప్స్, 3 స్టేజెస్. అవి కూడా ఏవేవి చూసుకున్నట్టయితే, ఫస్ట్ వన్ గ్లైకాలసిస్ చెప్పుకున్న మనం 2 టైప్స్లో కూడా బ్రేక్ డౌన్ ఆఫ్ గ్లూకోజ్ అనేది కామన్ స్టెప్ అనేసి చెప్పుకున్నాం. ఆ బ్రేక్ డౌన్ ఆఫ్ గ్లూకోజ్నే మనం గ్లైకాలసిస్ అంటాము. సో ఈ గ్లైకాలసిస్ స్టెప్ అనేది 2 అంటే ఏరోబిక్ రెస్పిరేషన్లోను అండ్ అనైరోబిక్ రెస్పిరేషన్లోను 2 స్టెప్స్లోనూ ఇది కామన్ అనమాట. సెకండ్ స్టేజ్ వచ్చేసి క్రెబ్స్ సైకిల్ అండ్ థర్డ్ స్టెప్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్. ఈ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ గురించి మనం హయ్యర్ క్లాసెస్లో అయితే డిస్కస్ చేసుకుంటాం అనమాట. మనం ఇప్పుడు ఈ క్లాస్లో మనం డిస్కస్ చేసుకునేది ఓన్లీ క్రెబ్స్ సైకిల్ వరకే అనమాట. సో గ్లైకాలసిస్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. అంటే 6 కార్బన్ మాలిక్యూల్స్ అనేవి 3 కార్బన్ మాలిక్యూల్స్గా బ్రేక్ డౌన్ అవుతాయి అనమాట. అలా బ్రేక్ డౌన్ అయ్యేదాన్నే గ్లైకాలసిస్ ప్రాసెస్లో మనం చెప్పుకున్నాము. సో క్రెబ్స్ సైకిల్ గురించి చెప్పుకున్నట్టయితే, క్రెబ్స్ సైకిల్లో పైరువేట్ మాలిక్యూల్ ఎలా ప్రాసెస్ అవుతుందంటే ఎనర్జీని రిలీజ్ అవుతుంది. ఏవైతే ఈ కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్స్ మధ్య బాండింగ్ ఉంటుందో ఆ బాండింగ్ అనేది బ్రేక్ డౌన్ అయ్యి దాని మధ్యలో ఉన్న ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. అది కూడా ఈ ప్రాసెస్ ఎక్కువగా మైటోకాండ్రియాలో జరుగుతుంది. సెల్స్లో ఉన్న మైటోకాండ్రియాలో ఈ క్రెబ్స్ సైకిల్ ప్రాసెస్ అనేది జరుగుతుందన్నమాట. ఈ పైరువేట్స్ అనేది వాటి యొక్క మాలిక్యూల్స్ నుంచి స్టోర్ అయి ఉన్న ఎనర్జీని రిలీజ్ చేసే విధానాన్ని మైటోకాండ్రియాలో జరుగుతుందన్నమాట ఈ ప్రాసెస్. సో నెక్స్ట్ వన్, ద ప్రాసెస్ బ్రేక్స్ అప్ 3 కార్బన్ పైరువేట్స్ టు గివ్ 3 మాలిక్యూల్స్ ఆఫ్ కార్బన్. ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, పైరువేట్ అంటే ఏంటని, 3 కార్బన్ మాలిక్యూల్స్ని 3 మాలిక్యూల్ ఆఫ్ 3 మాలిక్యూల్స్ ఆఫ్ CO2గా చేంజ్ అవుతుంది. సో అదే పాయింట్ని మనం ఇక్కడ మళ్ళీ ఇంకోసారి చెప్పుకున్నాం అనమాట. ఇలా అయినప్పుడు ఇంకొక ప్రోడక్ట్ అనేది కూడా వెలువడడం జరుగుతుంది. మనం ఎక్స్హేల్ చేసే గల్ల కావచ్చు, ఇన్హేల్ చేసే గల్ల కావచ్చు, వాటర్ శాతం ఎక్కువ ఉంటుంది, వాటర్ పర్సెంటేజ్. సో అది అనదర్ బై ప్రోడక్ట్ కూడా, వాటర్ కూడా రిలీజ్ అవ్వడం జరుగుతుంది అనమాట ఈ ఏరోబిక్ రెస్పిరేషన్లో. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఆక్సిజన్ ఇప్పుడు ఆక్సిజన్ సమక్షంలో జరిగే రెస్పిరేషన్ గురించి తెలుసుకున్నాము, ఏరోబిక్ రెస్పిరేషన్ అని. ఆక్సిజన్ లేకుండా జరిగే రెస్పిరేషన్ కూడా తెలుసుకున్నాము, అనైరోబిక్ రెస్పిరేషన్ అని. ఒకవేళ ఆక్సిజన్ సగం ఉండి సగం లేకుండా ఉంటే ఆక్సిజన్ తక్కువ ఉన్నట్టయితే అప్పుడు మనకి ఏ యొక్క రెస్పిరేషన్ జరుగుతుంది అన్న విషయాన్ని అయితే ఇక్కడ తెలుసుకుందాం. సో వెన్ దెర్ ఈజ్ ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్, అంటే ఆక్సిజన్ శాతం తక్కువ ఉన్నట్టయితే మన మజల్ సెల్స్లో, అప్పుడు అనదర్ పాత్వే ఏదైనా ఉందంటే బ్రేక్ డౌన్ ఆఫ్ పైరువేట్. ఈ పైరువేట్ అనేది బ్రేక్ డౌన్ అంటే గ్లైకాలసిస్ అనేది కామన్ 3 స్టెప్స్లోను, కానీ దాని తర్వాత జరిగే ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది అన్న విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోబోతాం అనమాట. సో పైరువేట్ అంటే ఇక్కడైతే పైరువేట్ కన్వర్టెడ్ ఇంటూ లాక్టిక్ యాసిడ్ అనమాట. ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్ ఉన్నప్పుడు పైరువేట్ అనేది మనకి లాక్టిక్ యాసిడ్గా కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. ఈజ్ ఆల్సో ఏ 3 కార్బన్ మాలిక్యూల్. ఈ లాక్టిక్ యాసిడ్ ఆల్సో మనకి 3 కార్బన్ మాలిక్యూల్గా ఉండడం జరుగుతుంది అనమాట. ఇదే విధంగా ఇట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ డ్యూరింగ్, అంటే ఇది ఎక్కువగా ఎప్పుడు జరుగుతుందంటే వైగరస్ ఎక్సర్సైజెస్ చేసినప్పుడు, అంటే మనం ఎక్కువ ఎక్సర్సైజ్ చేసినప్పుడు, ఎక్కువ రన్నింగ్ చేసినప్పుడు, ఎక్కువ వర్క్ చేసినప్పుడు మనకి ఎక్కువ ఆక్సిజన్ అవసరం ఉంటుందన్నమాట. సో మనం ఎక్కువ ఆక్సిజన్ని యూజ్ చేసుకోలేని సందర్భంలో ఆల్రెడీ మన బాడీలో ఉన్న ఆక్సిజన్ అనేది ఈ లాక్టిక్ యాసిడ్గా ఫామ్ అయ్యి దీని ద్వారా మనకి ఆక్సిజన్ అనేది
ఎనర్జీ ఇవ్వడం జరుగుతుందన్నమాట ఈ లాక్టిక్ యాసిడ్ ద్వారా. అందుకనే మనం ఎక్కువ చూసినట్టయితే మనకి ఎక్కువ కింద కాళ్ళ భాగంలో ఎక్కువ ఎక్సర్సైజ్ చేసినప్పుడు, రన్నింగ్ చేసినప్పుడు ఎక్కువ నొప్పులు రావడం జరుగుతుందన్నమాట, పెయినింగ్ అనమాట. ఆ పెయినింగ్ ఎందువల్ల జరుగుతుందన్నమాట అంటే అక్కడ ఎక్కడైతే పెయిన్ ఉందో ఆ పెయిన్ ప్లేస్లో లాక్టిక్ యాసిడ్ అనేది ప్రొడ్యూస్ అయి ఉంటుందన్నమాట. సో అందుకు అక్కడ ఎక్కువ పెయిన్ రావడం జరుగుతుంది. ఇక్కడ మనం ఈజీగా చూసుకున్నట్టయితే కనుక ఇప్పుడు మనం చెప్పుకున్న 3 ప్రాసెస్ని ఇక్కడ ఈజీగా ఒక స్టెప్లో చూస్తే గ్లూకోజ్ అనేది పైరువేట్గా చేంజ్ అవుతుంది. ఇది 3 స్టెప్స్లోనూ కామన్. అది కూడా సైటోప్లాజంలో జరుగుతుంది, సైటోప్లాజం సమక్షంలో జరుగుతుంది అనమాట. సో ఒకవేళ ఈ ఆక్సిజన్ ఆబ్సెంట్ అయితే ఎక్కువ ఈస్ట్లో జరుగుతుంది అనమాట ఈ ప్రాసెస్. సో ఈ ఎథనాల్ ఆర్ CO2 ఇవి రెండు కూడా, ఎథనాల్ CO2 అనే ఎనర్జీ అనేవి మనకు ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ 2 కార్బన్ మాలిక్యూల్ కూడా చేంజ్ అవుతుంది. యాక్చువల్గా మనం 3 కార్బన్ మాలిక్యూల్గా బ్రేక్ డౌన్ అవుతుంది అన్నాం కదా మనం పైరువేట్ అనేది. సో అదే విధంగానే ఇక్కడ మాత్రం అంటే ఎనారోబిక్ రెస్పిరేషన్లో మాత్రం 2 కార్బన్ మాలిక్యూల్స్గా బ్రేక్ డౌన్ అవుతుంది. అంటే ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్ ఉన్నట్టయితే దాంట్లో మాత్రము లాక్టిక్ యాసిడ్ ఫామ్ అయ్యి ఎనర్జీ ఫామ్ అవుతుంది. ఇక్కడ మాత్రం 3 కార్బన్ మాలిక్యూలే ఏర్పడుతుంది. అండ్ ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్లో మనకు కార్బన్ డైఆక్సైడ్, O2 అండ్ H2O వాటర్, ఎనర్జీ అంటే ATP ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ATP అన్నాం కదా. ADP ఫుల్ ఫామ్ ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్. ఈ ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ గురించి ఇంకొంచెం డీప్ రీసెర్చ్ చేసామంటే దీన్ని మనం ఎనర్జీ కరెన్సీ అని అంటామన్నమాట. ATPని ఎనర్జీ కరెన్సీ అని కూడా అంటాము. అది కూడా సెల్లార్ ప్రాసెస్లో. ఇవి ఏరోబిక్ రెస్పిరేషన్ అనేది ఎక్కువ సెల్స్లో జరుగుతుంది కాబట్టి ఏరోబిక్ రెస్పిరేషన్ని మనం సెల్లార్ రెస్పిరేషన్ అని కూడా అంటామన్నమాట. సో ఈ ADPని యాక్చువల్గా మనం ATP అనేది ADP అంటే డైఫాస్ఫేట్ అనేది దానికి ఇంకొక మైటోకాండ్రియాలో జరిగే ప్రాసెస్లో ఒక ఫాస్ఫేట్ యాడ్ అయ్యి మనకి ATPగా చేంజ్ అవుతుందన్నమాట. సో ఈ ATP ఎనర్జీ అనేది ఒక్కొక్క ATPలో 30.5 kJ/mol ఎనర్జీ అనేది ఉంటుందన్నమాట. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఎనరోబిక్ రెస్పిరేషన్లో ఫర్మెంటేషన్ అనేది జరుగుతుంది సెకండ్ ప్రాసెస్లో. సో ఇది ఎక్కువ మనం ఫర్మెంటేషన్ ఎక్కడ చూస్తాము అన్న విషయాన్ని ఈ యాక్టివిటీ ద్వారా మనం తెలుసుకుందాం, ఇక్కడ ఒక యాక్టివిటీ ద్వారా. సో ఇక్కడ చూసుకున్నట్టయితే CO2 అనేది ఫర్మెంటేషన్లో ఎక్కువ రిలీజ్ అవుతుంది అన్న విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోబోతాం అన్నమాట. అది కూడా ఈస్ట్ ద్వారా. సో దానికి మనం ఇక్కడ ప్రాసెస్ చూసుకున్నట్టయితే ఒక ఫ్రూట్ జ్యూస్ని అంటే ఇన్ ఏ టెస్ట్ ట్యూబ్ ఫ్రూట్ జ్యూస్ ఈజ్ టేకెన్ అండ్ ఈస్ట్ ఈజ్ యాడెడ్ టు ఇట్. అంటే ఫ్రూట్ జ్యూస్ని ఒక టెస్ట్ ట్యూబ్లోకి తీసుకొని ఆ టెస్ట్ ట్యూబ్లోకి ఈస్ట్ యాడ్ చేసి ఒక 1 హోల్ రబ్బర్ కార్క్ని ఫిక్స్ చేయి. అలా ఫిక్స్ చేసినట్టయితే దాంట్లో ఉండే ఎయిర్ అనేది బయటకు వెళ్ళకుండా ఉంటుందన్నమాట. సో ఒక గ్లాస్ ట్యూబ్ ఏదైతే ఉందో గ్లాస్ బెంట్ లాగా ట్యూబ్ లాగా దాన్ని టెస్ట్ ట్యూబ్ ఇన్సర్ట్ చేయాలన్నమాట. ఒక టెస్ట్ ట్యూబ్ని ఒక దాంట్లోకి టెస్ట్ ట్యూబ్లోకి ఇన్సర్ట్ చేసామనుకో, ఈ ఫ్రూట్ జ్యూస్ ఉన్న టెస్ట్ ట్యూబ్లోకి ఇన్సర్ట్ చేసినట్టయితే దానికి ఇంకొక వైపు అంటే సింగిల్ హోల్ రబ్బర్ కార్క్ అన్నాం కదా, ఆ హోల్ నుంచి ఈ యొక్క గ్లాస్ ట్యూబ్ని ఇన్సర్ట్ చేసినట్టయితే దానికి ఉన్న అదర్ ఎండ్కి, ఆ గ్లాస్ ట్యూబ్కి ఉన్న అదర్ ఎండ్కి లైమ్ వాటర్ అన్నది డిప్ చేస్తామన్నమాట. అలా అంటే లైమ్ వాటర్ అనేది డిప్ చేస్తాం. దాని ద్వారా మనకి రిజల్ట్ ఏమొస్తుందంటే అబ్జర్వేషన్స్ ఏం చూస్తామంటే కొంత టైం తర్వాత మనము బబుల్స్ అనేవి మనం చూస్తామన్నమాట ఈస్ట్లో. ఇన్ షుగర్ సొల్యూషన్స్ అంటే షుగర్ సొల్యూషనే కదా మనకి ఫర్మెంటేషన్ జరిగేది. సో అది మనకి మిల్కీ వైట్ కలర్లోకి టర్న్ అవ్వడం జరుగుతుంది అవి వచ్చే బబుల్స్ అనేది. దీని ద్వారా మనం ఏం తెలుసుకుంటామంటే ఈస్ట్ అనేది ఆక్సిడైజ్ అవుతుంది. అంటే ఈస్ట్లో ఎక్కువ ఫర్మెంటేషన్ అనేది జరుగుతుంది అనేది మనం ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా ప్రూవ్ చేయగలుగుతాము. సో షుగర్ సొల్యూషన్ అనేది ఫర్మెంటేషన్ అనేది జరుగుతుంది అనమాట ఈస్ట్ ఆక్సిడైజ్ అయ్యి దాంట్లో.
అండ్ రిలీజెస్ CO2 రిలీజ్ అవుతుంది. CO2 రిలీజ్ అవ్వడానికి ఇక్కడ మనకు సూచనలు ఏమి, లైమ్ వాటర్ అనేది మిల్కీ వైట్గా చేంజ్ అవ్వడం. సో కన్క్లూజన్ ఏమిస్తామంటే మనం ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా మనం ఫర్మెంటేషన్ ఆఫ్ ఫ్రూట్ జ్యూస్ బై ఈస్ట్ ఈజ్ రిలీజ్డ్. ఈస్ట్ ద్వారా CO2 అనేది రిలీజ్ అవుతుంది ఫర్మెంటేషన్ ప్రాసెస్లో అన్న విషయాన్ని మనం ఇక్కడ కన్క్లూజన్ అనేది ఇవ్వబోతాం అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఏరోబిక్ రెస్పిరేషన్ అండ్ ఎనారోబిక్ రెస్పిరేషన్ గురించి అయితే ఫుల్గా తెలుసుకున్నాం. సారీ, చిన్న డిస్టర్బెన్స్ అయితే వచ్చింది. సో ఇక్కడ ఎక్కువ ప్లాంట్స్లో చూసుకున్నట్టయితే ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అనేది స్టొమాటోలో జరగడం జరుగుతుందన్నమాట. సో డిఫరెంట్ ఆర్గానిజమ్స్లో డిఫరెంట్ టైప్స్గా రెస్పిరేషన్ అనేది జరుగుతుందన్నమాట. డిఫరెంట్ ఆర్గాన్స్ ద్వారా జరుగుతుంది. సో దాంట్లో ప్లాంట్స్ గురించి చూసుకుంటే ప్లాంట్స్లో స్టొమాటో ద్వారా గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. అది కూడా డిఫ్యూజన్ ప్రాసెస్ జరుగుతుంది అనమాట దాంట్లో. అండ్ ఈ డిఫ్యూజన్ డైరెక్షన్ అనేది డిపెండ్స్ అపాన్ ఎన్విరాన్మెంటల్ కండిషన్. అంటే చుట్టుపక్కల ఉన్న వాతావరణంలో దాన్ని బేస్ చేసుకొని ఈ డిఫ్యూజన్ ప్రాసెస్ అనేది జరగడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే నైట్ టైంలో ఫోటోసింథసిస్ జరిగినప్పుడు ఎక్కువ CO2 ఎలిమినేషన్ అనేది జరుగుతుందన్నమాట. ఎప్పుడైతే నైట్ టైంలో ఫోటోసింథసిస్ జరిగినప్పుడు. అదే డే టైంలో అయితే CO2 జనరేట్ అయ్యేటప్పుడు ఫోటోసింథసిస్ అనేది ఎక్కువ జరుగుతుంది డ్యూరింగ్ రెస్పిరేషన్ అనమాట. సో అనిమల్స్లో చూసుకున్నట్టయితే అనిమల్స్ హ్యావ్ ఎవాల్వ్ డిఫరెంట్ ఆర్గన్స్ ఫర్ ద అప్టేక్ ఆఫ్ ఆక్సిజన్ని తీసుకోవడానికి డిఫరెంట్ ఆర్గన్స్ అనేవి ఎవాల్వ్డ్ అయ్యి ఉంటాయి అన్నమాట అనిమల్స్లో. ఎగ్జాంపుల్ ఫిషెస్ తీసుకున్నట్టయితే గిల్స్ ద్వారా బ్రీత్ చేయగలుగుతాయి అన్నమాట. దానికి మనం ఒక ఎక్స్పెరిమెంట్ చూసుకున్నట్టయితే ఇక్కడ గిల్స్ ద్వారా అవి ఏ విధంగా గిల్స్కి మరియు ఫిష్ తీసుకునే గాలికి ఏ విధంగా మనము సైమల్టేనియస్లో ఒక్కసారి ఆ యాక్టివిటీ చూసినట్టయితే మీకు ఇక్కడ చూడండి, డిస్క్రైబ్ ద మెకానిజం, అంటే ఫిష్లో ఏ విధంగా రెస్పిరేషన్ మెకానిజం జరుగుతుంది అన్న విషయాన్ని మనం ఈ యాక్టివిటీ ద్వారా తెలుసుకోతాం అనమాట. సో అక్వేరియం విత్ ఫిష్, ఒక అక్వేరియంలో ఫిష్ ఉన్న అక్వేరియంని తీసుకున్నట్టయితే 1 or 2 ఫిషెస్ని, సో దాన్ని ఒక టేబుల్ మీద పెట్టి అబ్జర్వ్ చేస్తాం అన్నమాట కేర్ఫుల్గా. ద గ్యాప్ ఏదైతే గ్యాప్ ఉందో, ద గ్యాప్ బిట్వీన్ ఓపెనింగ్ ఆఫ్ ది మౌత్, అంటే మౌత్ ఊపిరి తీసుకోవడానికి గాలి పీల్చుకోవడానికి ఏదైతే ఓపెనింగ్ చేస్తుందో ఆ మౌత్ దానికి, మరియు గిల్స్ తీసుకున్న ఎయిర్ని యూస్ చేసుకోవడానికి గిల్స్ని అది యూస్ చేస్తుంది అనమాట. ఆ గిల్స్ యూజింగ్కి ఓపెనింగ్ ఆఫ్ మౌత్కి ఉన్న గ్యాప్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇట్ ఈజ్ అబ్జర్వ్డ్ దట్ ఓపెనింగ్ ఆఫ్ మౌత్ అండ్ గిల్స్ స్లిట్స్ కోఆర్డినేట్గా రెండు జరిగిపోతాయంటాయి అన్నమాట. అది ఏ విధంగా అంటే ఫిష్ ఈజ్ ఓపెన్డ్ ఫర్ డ్రాన్ ఆఫ్ వాటర్ ఇన్ ది గిల్స్ క్లోజ్ అయినప్పుడు ఫిష్ మౌత్ ఓపెన్ చేస్తుంది అనమాట వాటర్ ద్వారా ఎయిర్ని తీసుకోవడానికి. వెన్ ద గిల్స్ ఆర్ ఓపెన్డ్ మౌత్ ఈజ్ క్లోజ్డ్ అనమాట. మౌత్ క్లోజ్ అయి ఉంటుంది. సైమల్టేనియస్గా ఇలా జరుగుతుంది అనమాట కోఆర్డినేట్ మేనర్లో. సో ఇక్కడ చూసుకున్నట్టయితే గ్యాప్ బిట్వీన్ ఓపెనింగ్ ఆఫ్ మౌత్, ద గిల్స్ లీడ్స్ టైమ్ టేకెన్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ ఓవర్ ద గిల్స్ ద్వారా ఏ విధంగా ఎయిర్ని ఎక్స్చేంజ్ చేస్తుంది అన్న విషయాన్ని ఈ యొక్క యాక్టివిటీ ద్వారా ఈ గ్యాప్ ద్వారా మనం తెలుసుకుంటాం అనమాట. సో ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా కూడా మనం తెలుసుకున్నది ఇదే అనమాట. ఇట్ ఈస్ లెర్న్డ్ దట్ క్లోజింగ్ ద మౌత్ ఆఫ్ ఫిష్ ఆల్ ద టైమ్ టు క్యారీ ద ప్రాసెస్ ఆఫ్ రెస్పిరేషన్ని చేయడం కోసమే మనకి ఈ ప్రాసెస్, అంటే మౌత్ అనేది క్లోజ్ చేయడం జరుగుతుందన్నమాట ఫిష్ అనేది. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే అక్వాటిక్లో ఉన్న అనిమల్స్ ఏవైతే ఉన్నాయో అక్వాటిక్లో ఉన్న ఎనిమల్స్ ఎక్కువ ఫాస్ట్గా రెస్పిరేషన్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చూడండి, హియర్ ద రేట్ ఆఫ్ బ్రీతింగ్, అంటే బ్రీతింగ్ అనేది అక్వాటిక్ ఆర్గానిజమ్స్ ఫాస్ట్గా ఉంటుంది అవి టెరెస్ట్రియల్ ఆర్గానిజమ్స్తో పోలిస్తే. టెరెస్ట్రియల్ ఆర్గానిజమ్స్ అంటే బయట ఉన్న ఆర్గానిజమ్స్ అని, అంటే వాటర్ బయట ఉన్న ఆర్గానిజమ్స్ అని. ఆ ఆర్గానిజమ్స్తో పోలిస్తే అక్వాటిక్ ఆర్గానిజమ్స్ అనేవి ఫాస్ట్గా బ్రీత్ చేయగలుగుతాయి, రెస్పిరేషన్ జరుగుతుంది. ఇన్ అడిషన్ టు
దెర్ ఈజ్ అ మెకానిజం ఫర్ మూవింగ్ ద ఎయిర్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ది ఏరియా. అంటే ఒక మెకానిజం అనేది ఉందన్నమాట. ఆ మెకానిజంనే మనం ఇంతవరకు యాక్టివిటీ ద్వారా చెప్పుకున్నామన్నమాట. సో మనం ఇక్కడ రెస్పిరేషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ బీయింగ్స్లో చూసినట్టయితే ఎయిర్ ఈజ్ టేకెన్ ఇన్ టు బాడీ త్రూ ద నాస్ట్రిల్స్. మనకు నోస్ కదా, నోస్కి 2 హోల్స్ ఉన్నాయి కదా, దాన్ని నాస్ట్రిల్స్ అని అంటాం అనమాట. సో నాస్ట్రిల్స్ ద్వారా ఎయిర్ అనేది మనం బ్రీత్ చేయడం జరుగుతుంది అనమాట. అలా బ్రీత్ చేసిన ఎయిర్ అనేది నాస్ట్రిల్స్లో ఉన్న ఫైన్ హెయిర్స్ ద్వారా ఫిల్టర్ అయ్యి మనకి ఎయిర్ అనేది పాస్ అవ్వడం జరుగుతుంది. ఈ ఎయిర్ పాసెస్ త్రూ థ్రోట్, అంటే థ్రోట్ ద్వారా ఎయిర్ పాస్ అవ్వడం జరుగుతుంది లంగ్స్లోకి ఇలా పాస్ అవ్వడం జరుగుతుంది. ఆ లంగ్స్లోకి పాస్ అయ్యే క్రమంలో మధ్యలో థ్రోట్ దగ్గర రింగ్స్ ఆఫ్ కార్టిలేజ్, అంటే కార్టిలేజ్ టిష్యూతో రింగ్స్ లాగా ఉండడం జరుగుతుంది అన్నమాట. ఇట్లా అలా దాన్నే మనం ట్రాకియా అని అంటాము. సో దాన్నే ట్రాకియా అని అంటాం అనమాట. ఈ ట్రాకియా అనేది దట్ ఎయిర్ పాసెస్ త్రూ నాట్ కొలాప్స్, అంటే ఇది ఎయిర్ పాస్ అయ్యే విధానాన్ని కొలాప్స్ చేయకుండా మంచిగా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. అండ్ ఈ ట్రాకియా అనేది ఎక్కువ పెనెట్రేట్ అయిపోయి ఉంటుంది. ఈ ట్రాకియా 2 లంగ్స్లోకి డివైడ్ అవుతుందన్నమాట. డివైడ్ అయ్యి పెనెట్రేట్ అవుతుంది 2 పార్ట్స్గా. ఆ 2 పార్ట్స్ని బ్రాంకీ అని అంటాం అనమాట, బ్రాంచీ అనేసి. ఆ బ్రాంకీ అనేది మళ్ళీ లంగ్స్లో సబ్గా డివైడ్ అవుతుంది అన్నమాట, స్మాల్ యూనిట్స్గా. దాన్ని బ్రాంకియల్స్ అంటాము. ఎయిర్ కూడా ఈ విధంగానే పాస్ అవుతుందన్నమాట. మనకి మౌత్ నాస్ట్రిల్స్ నుంచి థ్రోట్లోకి, థ్రోట్ నుంచి బ్రాంచీలోకి, బ్రాంచీ నుంచి బ్రాంకియల్స్ నుంచి లంగ్స్లోకి వెళ్ళడం జరుగుతుంది అనమాట. కానీ ఈ బ్రాంకియల్స్ లంగ్స్కి కనెక్ట్ అయ్యి ఉంటాయి అనమాట. ఈ బ్రాంకియల్స్కి మళ్ళీ ఎండ్స్ ఆఫ్ బ్రాంకియల్స్ బలూన్ లైక్ స్ట్రక్చర్స్లో కొన్ని స్ట్రక్చర్స్ ఉంటాయి అనమాట. దాన్నే ఆల్వియోలై అంటామన్నమాట. ఆల్వియోలై అనేది మనకి సర్ఫేస్ని ప్రొవైడ్ చేస్తుంది గ్యాసెస్ ఎక్స్చేంజ్ కోసము. అంటే గ్యాసెస్ మనం తీసుకుంటాం, మళ్ళీ బయటికి వదులుతాం కదా. సో దానికి సంబంధించి గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది దానికోసం సర్ఫేస్ అనే వాల్యూమ్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ వాల్స్ అంటే ఆల్వియోలో ఈ వాల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్స్ అనేది బ్లడ్ వెజల్స్ని ఎక్కువ కంటైన్ అయ్యి ఉంటాయి అన్నమాట. నెట్వర్క్ ఆఫ్ బ్లడ్ వెజల్స్ దానికి ఉంటాయి అన్నమాట. వెన్ వి బ్రీత్, అంటే మనం బ్రీత్ చేసినప్పుడు మనకి రిబ్స్ కావచ్చు, డయాఫ్రామ్ కావచ్చు ఫ్లాటెన్ అవుతుంది. దాని ద్వారా చెస్ట్ క్యావిటీ అనేది లార్జ్ అయ్యి మనం తీసుకున్న ఎయిర్ అనేది లంగ్స్లోకి వెళ్ళి ఎక్స్పాండ్ అవ్వడం జరుగుతుంది అనమాట ఆల్వియోలా ద్వారా. అలా ఎక్స్పాండ్ అయిన తర్వాత సో రెస్పిరేషన్కి యూస్ చేస్తుంది అనమాట. ఇన్ హ్యూమన్ బీయింగ్స్లో రెస్పిరేటరీ పిగ్మెంట్ అనేది హిమోగ్లోబిన్ అనమాట. సో హిమోగ్లోబిన్ ద్వారా మనం తీసుకున్న ఆక్సిజన్ అనేది డిఫ్యూజ్ అయ్యి పాస్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో హిమోగ్లోబిన్లో ఆక్సిజన్ అనేది పాస్ అవ్వడం జరుగుతుంది. విచ్ హ్యాస్ వెరీ హై ఎఫినిటీ ఉందన్నమాట. ఆక్సిజన్ క్యారినేషన్కి హిమోగ్లోబిన్కి ఎక్కువ కెపాసిటీ ఉందన్నమాట. సో అందుకే హిమోగ్లోబిన్ ద్వారా ఆక్సిజన్ అనేది పాస్ అవ్వడం జరుగుతుంది. సో దిస్ పిగ్మెంట్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ది బ్లడ్ కార్ప్సెస్లో ఈ హిమోగ్లోబిన్ పిగ్మెంట్ అనేది ఎక్కువ ఉండడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే కార్బన్ డయాక్సైడ్ ఈజ్ మోర్ సాల్యుబుల్ వాటర్, అంటే కార్బన్ డయాక్సైడ్ ఎక్కువ వాటర్లో సాల్యుబుల్ అవుతుందన్నమాట. ఈ ట్రాన్స్పోర్టెడ్ ఏంటి, కానీ ఆక్సిజన్ అనేది ఎక్కువ బ్లడ్లో హిమోగ్లోబిన్లో ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇది మన ప్యాసేజ్ అనమాట. సో గాలి ఎక్స్హేల్ అయినా ఇన్హేల్ అయినా ఇదే వేలో రావడం, ఇదే వేలో వెళ్ళడం జరుగుతుంది. సో ఇది అండి ఈరోజు మన వీడియో. సో మన వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.